అతను ఒకప్పుడు హోంగార్డ్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో వాహనాల దొంగగా మారాడు. అబ్రహాం జాన్ అనే మాజీ హోంగార్డు ఆర్థిక సమస్యలు తలెత్తడంతో దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాలకు బానిస కావడంతో ఉద్యోగం మానేసి దొంగతనాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. చోరీ చేసిన వాహనాలను సికింద్రాబాద్ పార్సీగుట్టకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. గాంధీ హాస్పిటల్ మెట్రో పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉన్న వాహనాలను అపహరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. నిందితుడు అబ్రహాం జాన్ నుండి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండల అదనపు డీసీపీ నరసయ్య తెలిపారు. అందులో చిల్కలగూడకు సంబంధించిన 4 మోటార్ సైకిల్స్, ముషీరాబాద్ ఒకటి, మహంకాళి ఒకటి, మార్కెట్ ఒకటి, అల్వాల్ పోలీస్ స్టేషన్ రిలేటెడ్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇతన్ని అరెస్ట్ చేసి ఇతను ఇంకా ఏమైనా ఉన్నాయో కూడా మేము తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం 8 వెహికల్స్ సీజ్ చేశారు. ఇతన్ని డీసీపీ గారు ఈ టీమును అప్రిషియేట్ జరిగింది. ఎవరైతే దీంట్లో రెస్పాన్సిబుల్ ఉన్నారో ముఖ్యంగా ఏసీపీ సుల్తాన్ బజార్ సూపర్విజన్లో ఎస్హెచ్ఓ డిఐ చేసిన ఈ గుడ్ వర్క్ని సిపి గారు హైదరాబాద్ ఎవరో సిపి గారు అదే రకంగా డీసీపీ గారు కూడా అప్రిషియేట్ జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం లంక